గుడ్ మార్నింగ్ కిడ్స్. మీరున్నట్టు ఎవరు గుర్తించడం లేదు, మీరు పైన కూర్చొని ఉన్నారు. మీరు ఇప్పుడే కిడ్స్కి అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది. హౌ ఆర్ యూ? హౌ ఈజ్ యువర్ స్కూల్ మేనేజ్మెంట్? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ అందరు తెలుసు ఇప్పుడే స్కూల్ స్టార్ట్ అయ్యాయి. సో స్కూల్ స్టార్ట్ అయిన సందర్భంలో ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఈ మీటింగ్ జరుగుతుండేది. ముందు నాకు ఇప్పుడే తెలిసింది గత 5-6 సంవత్సరాల నుండి జరగలేదని. అది అంటే కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్, ఇతర ఇష్యూస్ వల్ల జరగలేదు. సో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ కాగానే మనకు ఈ సేఫ్టీ ఇష్యూస్ గురించి ముందుకు వస్తుంది. పిల్లల సేఫ్టీ ఇప్పుడే ఫిగర్స్ కూడా ఇచ్చారు. 8 మంది చనిపోయారు గత 3 సంవత్సరాల్లో. అండ్ అదే కాకుండా బస్సెస్ సంబంధించిన ఇష్యూ, చాలా స్కూల్స్లో బస్సెస్ ఉన్నాయి. సో ఆర్టీఏ అడిషనల్ కమిషనర్ రమేష్ గారు బస్సెస్ గురించి చెప్పారు. మీరు దయచేసి మై రిక్వెస్ట్ ఇస్ బస్సెస్ జాగ్రత్తగా మీరు చూసుకోండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ ట్రావెల్ బై దీస్ బస్సెస్. ఆ బస్సెస్లో ఏది జరిగినా మీ బాధ్యత అవుతుంది. దాంట్లో చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో, కెమెరాస్ ఇన్సైడ్ టు వాచ్ వాట్స్ గోయింగ్ ఆన్, ది మెయింటెనెన్స్ ఆఫ్ ద బస్, సేఫ్టీ స్టాండర్డ్స్, ట్రాఫిక్ పోలీస్ కూడా ఇన్స్పెక్ట్ చేస్తుంది, ఆర్టీఏ వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారు. ప్లీజ్ అలౌ దోస్ inspections and also ensure that getting into a bus, getting out of the bus also is properly regulated. I request all the managements to pay attention to this because akkade accidents jarutayi and akkade manaku ee pedda reports. Even if one student dies, it becomes a big issue for all schools. So it's the joint responsibility, andar బాధ్యత అవుతుంది. మీరు దయచేసి బస్సెస్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దానిపైన దృష్టి పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకో విషయం ఈ మధ్య మేము చూస్తున్నాము, స్కూల్స్ దగ్గర చిన్న చిన్న పాన్ షాప్స్, వేరే షాప్స్ బాగా వచ్చేస్తున్నాయి అక్కడ. అండ్ వీఆర్ సీయింగ్ ద ఇంక్రీజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్. అదర్స్ హ్యావ్ నాట్ మెన్షన్డ్. ఐ విల్ రిక్వెస్ట్ ది అడ్మినిస్ట్రేషన్ విచ్ ఇస్ హియర్ అలాంగ్ విత్ కలెక్టర్ అండ్ ఆల్, వీ షుడ్ టేక్ అప్ అ డ్రైవ్ టు క్లియర్ ఆల్ పాన్ షాప్స్, పాన్ డబ్బాస్. So we have to be very, very careful about the future of our students. So just be careful. Don't go anywhere near these pawn shops or anything. They're very dangerous. And we will be taking up a special drive from Law and Order Police side, from our narcotics wing, from the Narcotics Forum of HCHC, and also the Traffic Police. Thank you for coming today and attending this meeting called by the Traffic Police. And I congratulate the Traffic Police for conducting this. Jai Hind. Yeah, good morning to all. Seeing many kids here, congratulations and best wishes for the next coming academic year. And you all to be a little bit of alert while everyone is speaking over here. So HCS is the Hyderabad Social Security Council, where we will be like, it's a voluntary organization headed by the Hyderabad City Police, chaired by Honorable DG and Commissioner of Police C.V. Anand Garu, and our Secretary General Shekhar Reddy Garu is also there with us. And this particular HCSC today, I can say, mostly involved with the topics agenda which is covered over here. We are there in all the forums which are related to the students. మీ అందరు కూడా పిల్లలందరూ కూడా చదువు కోసం వెళ్తున్నా కూడా మీ సేఫ్టీ కోసం ముఖ్యంగా చెప్పాలనంటే ద మోర్ ఆఫ్ యాంటీ డ్రగ్స్, యాంటీ నార్కోటిక్స్ గురించి కూడా మీ అందరు కూడా వింటున్నాము. దిస్ ఎ ఏజ్ వేర్ లైక్ పిల్లలందరూ కూడా మోర్ ఆఫ్ వల్నరబుల్ లైక్. సో దీనికంటూ కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొని మనకి గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ మన హైదరాబాద్ పోలీస్ నుంచి కానీ చేసిన ఇనిషియేటివ్కి ఈ మధ్యలో వీ హ్యావ్ టు కంగ్రాచులేట్. ఎందుకంటే దీని సీరియస్నెస్ మీకు తెలియాలి అని అంటే ఈ మధ్యలోనే మన డీజీ గారికి సివి ఆనంద్ గారికి కూడా ఒక అవార్డు వచ్చిందనమాట. లైక్ దిస్ యాంటీ నార్కోటిక్స్ గురించి కూడా హీ టుక్ ద ఇనిషియేటివ్ అండ్ దుబాయ్లో వి గాట్ ద అవార్డ్ ఫర్ దట్. ఇవన్నీ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే మీ ఇన్వాల్వ్మెంట్ కూడా, పిల్లలందరూ మీరందరూ కూడా స్కూల్లో యు ఆర్ ద లైక్ సోల్జర్స్ కైండ్ ఆఫ్ థింగ్. యూ హ్యావ్ టు బ్రింగ్ ద అవేర్నెస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్ అండ్ యూ హ్యావ్ టు ఇంటిమేట్ టు ద స్కూల్ departments and all that. And also now we need the best initiative, traffic marshals. We need the support of 3,000 educational institutions are there. If you engage 2 people at least, it's going to revolutionize the entire overall traffic system in the city. For that, no, we need your support, and it will be trained by us. On behalf of HCS and the police department will be supporting us, and we will train. And day to day, no, we'll be trying to interact. The app is also there, which is going to help in
a big way. We want to reach you all. మనం ఎంతవరకు ట్రాఫిక్ని తక్కువ చేస్తాం. ఇంకోటి కూడా ఈరోజు ఇక్కడ ఆర్టీసీ నుంచి కూడా రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వీ వాంట్ టు ట్రైన్ దెమ్ డ్రైవర్స్ ఆల్సో, ఆటో డ్రైవర్స్ కానీ, తర్వాత మనకి ఆర్టీసీ డ్రైవర్స్ కానీ, ఎనీ పీపుల్ అక్రాస్ హూ ఆర్ డ్రైవింగ్ ఆన్ ద రోడ్స్, వాళ్ళకు కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా ఎడ్యుకేట్ చేయాలనేది చూస్తున్నాము. వీ విల్ రీచ్ యూ ఆల్ on behalf of HCS, we'll try to reach you all, and we'll work together in making the overall safety of the students. And thank you all. Wonderful to see you all, kids. Have a good year. Thank you very much. As we all know, there are various issues with traffic, with safety, and also with how the security of students in schools is happening. We have many cases which we hear through news and how these incidents happen. So it is ideal for all of us to have a SOP, which I think we will work with police now and share to all of you, that what are the norms that we can have. What can we have to increase the safety of our children who are going to school, the safety of children who are inside the school, because there are many incidents which happen there also, and also other aspects of road safety which can be taught to them, because many children sometimes they cross the road without watching both the sides of the road, or whenever the school gates are there, they do not have any watchman guiding the student into the school, and then there will be a cause for accidents. So these are the things that we all need to work on collectively. We welcome all thoughts from your side, also from the collectorate side. Our DO office is always open for suggestions on how we can take this forward and develop a common SOP for all of us. I would also make a personal appeal to you for all the school managements out here. As you know, the RTE Act mandates that all of you take on students from the economically disadvantaged communities into schools. We have been noticing that many of you have not been doing that. So again, we use this forum to request all of you to start taking these students. We also have a list of all the orphan children in Hyderabad, which is available with our DO office. These are students who are there in all our institutions. We would be very happy if you can voluntarily come forward and take them into your institutions and give them better educational facilities. Apart from this, any other for any other coordination, we are always there. We wish you a great school year ahead and an incident-free year ahead. Thank you.